అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తానని, ఆయన శాసనసభకు రావాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం వద్ద గల మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును ఘనంగా సన్మానించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల అందరికీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను కూడా ఎమ్మెల్యే. మామాదిరిగాడు అతను ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నుకుంటే, అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు. అది యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, అతనికి సరే పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను. నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నారు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని క్వశ్చన్లు నాకు ఇచ్చేయమని కుదరదు. అక్కడ దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా ఏంటంటే, మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా వారు అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను. పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగ పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా. మీరు మాట్లాడండి. దాని ప్రభుత్వం అనుసరిస్తుంది. దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్యల గురించి. అంటే